అందరికీ నమస్కారం. ఏ రోజు బ్రేకింగ్ న్యూస్ కి స్వాగతం. చూస్తున్నందుకు ధన్యవాదాలు. నమస్కారం. 1 మినిట్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు భారతదేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటలో జరిగిన షాకింగ్ దొంగతనం గురించి మేము మీకు తెలియజేస్తాము. దాస్లక్షన్ మహాపర్వ్ అనే 10 రోజుల జైన మత కార్యక్రమం ఆగస్టు 15వ తేదీన పార్క్ ప్రాంగణంలో జరుగుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 3, 2025న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సహా ప్రముఖ అతిథులను స్వాగతించడంలో నిర్వాహకులు మరియు భక్తులు నిమగ్నమై ఉన్నప్పుడు ఒక తెలివైన దొంగ ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. దొంగ జైన పూజారి వేషంలో గుంపులో కలిసిపోయాడు. ఎవరూ అనుమానించకుండా 1 కోటి రూపాయల కంటే ఎక్కువ విలువైన బంగారం మరియు రత్నాలు పొదిగిన కలశాన్ని ఇతర విలువైన వస్తువులతో పాటు దొంగిలించాడు. ఈ కలశం సివిల్ లైన్స్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సుధీర్ జైన్కు చెందినది. ఆయన దానిని పూజల కోసం ప్రతిరోజు ఇంటి నుండి తీసుకువచ్చేవారు. ప్రముఖులు వచ్చిన కారణంగా ఏర్పడిన గందరగోళం మరియు రద్దీని దొంగ ఉపయోగించుకున్నాడు. కార్యక్రమాలు తిరిగి ప్రారంభమైనప్పుడు వేదికపై నుండి కలశం కనిపించకపోవడంతో ఈ విషయానికి బయటపడింది. ఢిల్లీ పోలీసులు వెంటనే కోత్వాలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఏసీపీ శంకర్ బెనర్జీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేయబడింది. సీసీటీవీ ఫుటేజీలో దొంగ గుర్తించబడ్డాడు. పోలీసులు దొంగను త్వరలో అరెస్టు చేస్తామని నమ్మకంగా చెప్పారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఒక ప్రదేశంలో జరిగిన ఈ ధైర్యమైన నేరం ఎర్రకోట మరియు ఇతర ఉన్నత భద్రతా స్థానాల వద్ద భద్రతా నియమావళిపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.